హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ సంబంధించి భారీ ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో సంబంధించి ఖాళీల వివరాలు అయితే చూడండి. పోస్ట్ మ్యాన్లో సంబంధించి అయినా కానీ, మెయిల్ గార్డ్లో సంబంధించి అయినా కానీ, అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి అయినా కానీ చూడండి. అన్ని సర్కిల్ వారీగా ఖాళీల వివరాలు అయితే చూద్దాము. పోస్ట్ మ్యాన్లో అయినా కానీ, మెయిల్ గార్డుకు సంబంధించి అయినా కానీ, ఎంటీఎస్కి సంబంధించి అయినా కానీ చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో సంబంధించి పోస్ట్ మ్యాన్లో సంబంధించి ఖాళీల వివరాలు చూసుకుంటే 2289 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డుకు సంబంధించి 108 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే 1166 ఖాళీలు అయితే ఉన్నాయి. అస్సాం సర్కిల్కి సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 934 అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 73 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్కు సంబంధించి చూసుకుంటే 747 ఖాళీలు అయితే ఉన్నాయి. బీహార్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 1851 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో వచ్చి 95 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 1956 ఖాళీలు అయితే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 613 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 16 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్కు సంబంధించి చూసుకుంటే 346 ఖాళీలు అయితే ఉన్నాయి. ఢిల్లీ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 2903 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి 20 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 2667 ఖాళీలు అయితే ఉన్నాయి. గుజరాత్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 4524 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 74 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 2530 ఖాళీలు అయితే ఉన్నాయి. హర్యానా సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 1043 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 24 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే 818 ఖాళీలు అయితే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 423 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 7 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి ఎంటీఎస్లో వచ్చి 383 ఖాళీలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 395 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 0 ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 401 ఖాళీలు అయితే ఉన్నాయి. జార్ఖండ్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 889 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి 14 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 600 ఖాళీలు అయితే ఉన్నాయి. కర్ణాటక సర్కిల్ సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 3887 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 90 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో వచ్చి ఎంటీఎస్లో వచ్చి 1754 ఖాళీలు అయితే ఉన్నాయి. కేరళ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 2930 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో పోస్ట్ మ్యాన్లో వచ్చి 2930 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 74 ఖాళీలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా 1424 ఖాళీలు అయితే ఎంటీఎస్లో అయితే ఉన్నాయి. మధ్యప్రదేశ్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 2062 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 1268 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి అంతేకాకుండా మెయిల్ గార్డులో సంబంధించి 52 ఖాళీలు అయితే ఉన్నాయి. మహారాష్ట్ర సర్కిల్ సంబంధించి చూసుకుంటే 9884 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్ట్ మ్యాన్లో వచ్చి మెయిల్ గార్డులో వచ్చి 147 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 5478 ఖాళీలు అయితే ఉన్నాయి. నార్త్ ఈస్ట్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 581 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 0 ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 358 ఖాళీలు అయితే ఉన్నాయి. ఒడిశా సర్కిల్లో సంబంధించి చూసుకుంటే మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 70 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్ట్ మ్యాన్లో వచ్చి 1352 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 881 ఖాళీలు అయితే ఉన్నాయి. పంజాబ్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే
పోస్ట్ మ్యాన్లో వచ్చి 1824 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 29 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే 1178 ఖాళీలు అయితే ఉన్నాయి. రాజస్థాన్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 2135 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే మెయిల్ గార్డు సంబంధించి చూసుకుంటే 63 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే 1336 ఖాళీలు అయితే ఉన్నాయి. తమిళనాడు సర్కిల్ సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 6130 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 128 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్లో సంబంధించి చూసుకుంటే ఎంటీఎస్ కాదు మెయిల్ గార్డులో ఎంటీఎస్లో వచ్చి 3316 ఖాళీలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 1553 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంపీఎస్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణ సర్కిల్ సంబంధించి మెయిల్ గార్డులో సంబంధించి చూసుకుంటే 82 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంపీఎస్కి సంబంధించి చూసుకుంటే 878 ఖాళీలు అయితే ఉన్నాయి. ఉత్తరాఖండ్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 674 ఉన్నాయి. మెయిల్ గార్డులో వచ్చి 8 ఖాళీలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే 399 ఖాళీలు అయితే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే 4992 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్ట్ మ్యాన్ సంబంధించి మెయిల్ గార్డుకి సంబంధించి చూసుకుంటే 116 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే 3911 ఖాళీలు అయితే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 5237 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే 3744 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డుకి సంబంధించి చూసుకుంటే 155 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్ట్ మ్యాన్లో సంబంధించి మొత్తం ఖాళీలు అయితే 59,000 అన్ని సర్కిల్ వారుగా చూసుకుంటే 59,099 ఖాళీలు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డుకి సంబంధించి అన్ని సర్కిల్ వారుగా చూసుకుంటే 1445 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇంకోటి ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే అన్ని సర్కిల్ వారుగా చూసుకుంటే 37,539 ఖాళీలు అయితే ఉన్నాయి. దీని యొక్క ఖాళీల వివరాలు అయితే ఇది. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియజేస్తాము. ఇండియన్ పోస్టల్కి సంబంధించి ఏమైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.